నాకు పెళ్ళి. పెళ్ళంటే ఉబలాటమే. ఎవరిది? నేనే. నేను అని గుర్తిస్తున్నా నీ నిజస్వరూపం. ఏమంటున్నావు? పెళ్ళి అంటే ఉబలాటమేనా అంటున్నా. వయసుకు తగిన ఉత్సాహం మరి. ఏం వయస్సు? యవ్వనం. యవ్వనపు వయస్సు, భోగించే వయస్సు. భోగం ఎంతసేపు ఉంటుంది? క్షణభంగురమేగా. విషయంగా కాసేపైనా ఆ మధుర స్మృతులు లోపటుంటాయి గదా. మళ్ళీ విషయ సందర్భాన్ని కూర్చుకుని అనుభవిస్తాం. ఎంతకాలం ఈ తీరుంటుంది? పిల్లలు పుట్టి వాళ్ళ సందడిలో ఆ స్మృతికి మధురం క్రమంగా తగ్గుతుంది. వయసు పెరుగుతూ ముసలితనం చేరుతుంటే ఆ వాంఛ తగ్గుతుంది. అది సహజమేగా. ఏ వయసులో అది అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? ఇంకెవరు? నేనే అనుభవించాలి. నేనే అనుభవిస్తాను. అనుభవించడం వేరు, నేను వేరు, అంతేనా? నేను ఉన్నది అనుభవించడం ఒక క్రియ, అంతేనా? సాధారణం సహజమైన విషయంలో నీవు చాలా లోతుగా ప్రశ్నలు వేస్తున్నావు. అదిగో నీవు అని అంటూ నేనును దూరం చేసుకుంటున్నావు. నేను అని గుర్తిస్తున్న నిజరూపం లోపల పలుకుతున్నది. నేనుకు సమాధానం చెప్పు. బయట తిరిగే ఓ నేను లోపలి నేనుకు సమాధానం చెప్పి కదులు. లోపలి నేనును చూచి చేరి అప్పుడు భావాలు కదిలించు. అయితే ఏమిప్పుడు? నేను ఎప్పుడు ఉన్నదే. కదిలిపోతూ అనుభవాలు కొన్ని మరుపులోకి పోతున్నాయి, కొన్ని అక్కడికక్కడే నశిస్తున్నాయి. నీ ఉబలాటం నిన్ను మురిపిస్తున్నట్లుగా నీవు అనుకుంటున్నది నిన్ను మరిపిస్తూ నశిస్తున్నది. ఇది సాధారణం సహజమేగా. అవునంటూనే కాదంటున్నావు. అనుభవిస్తున్నప్పుడు మురిపిస్తూ పలికిస్తున్న నేను తరువాత మరుపులోకి వెళ్ళిన నేనుగా, ముసలితనంలో నశించిన నేనుగా, కాలాన చనిపోయిన నేనుగా, ఇదేనా నీకు పలికే నేను? ఇదేనా నేనుకు గతి? ఎట్లెట్లా? క్షణభంగురమని ఒప్పుకుంటున్నావు. విషయ వాంఛ క్షణభంగురమా? విషయ అనుభవం క్షణభంగురమా? అనుభవిస్తున్న నేను క్షణభంగురమా? అనుభవించే నేను క్షణభంగురమైతే ఆ అనుభవానికి లక్ష్యమేమి, అర్థమేమి? అనుభవం క్షణభంగురమైతే నీవన్న మధుర స్మృతికి రూపమేమి? మధుర స్మృతి నేనే. విషయం మరుపులోకి పోయి క్రమంగా నశించినట్లు మధుర స్మృతి కూడా మరుపులోకి పోయి క్రమంగా నశిస్తున్నది గదా. అది సాధారణమే, సహజమే. ఇక విషయమును అనుభవాన్ని మధుర స్మృతిని పలికించి అనుభవిస్తున్న నేను కూడా మరుపులోకి పోయి నశిస్తున్నది. ఎట్లా? నేను నశిస్తున్నది అంటే ఒప్పవు. విషయాలు మార్చుకుంటున్నావు. అనుభవం, మధుర స్మృతి, సుఖం, దుఃఖం ఇవి పట్టుకొని వేలాడుతున్నావు. అందరూ ఇదే చేస్తున్నారు. అందరి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు నీ సంగతి విచారణ చేసి నిశ్చయించుకో. విషయాలతో ఊగులాడుతూ అనుభవాలలో నశిస్తూ నిలకడను పొందలేని స్థితిని నేనుగా గుర్తిస్తావా? లేక నిశ్చలమైన అనుభూతితో చలించని శాశ్వతమైన మధుర స్మృతిని, దేహం విడిచిన మరణం నాశం లేని అమృత స్వరూపపు స్మృతిని నేనుగా, నిత్య దర్శన స్వరూపమును నేనుగా గుర్తిస్తావా? నీకు నీవే చెప్పుకో. శాశ్వత స్వరూపమే నేను అనే గుర్తింపు బాగుంటుంది. నీవు అదే శాశ్వత స్వరూపమే. నేను అని గుర్తించే అమృత స్వరూపమే స్మృతిలో గుర్తింపబడుతున్నది. విషయములలో వాస్తవానికి ఈ రూపమే పలుకుతున్నది. అయితే అందరికీ అవకతవక జీవితం ఎందుకు? గుర్తించని దోషం చేతనే అనుట సూటిగాను నష్టంగాను
సమాధానం. మరి నా నిజ స్వరూపాన్ని చేరటం ఇప్పటి స్థితిలో ఎట్లా? గుర్తించటమే. యవ్వనం అన్నావే, యవ్వనం అంటే భౌతిక దేహంలో కలిగిన మార్పును గుర్తించడం కాదు. ఇంతవరకు శైశవ బాల్య కౌవార దశలలో దేహం పక్వం కానందువలన నిన్ను నీవు అంటే నేనును విచారణ చేసుకోలేని చంచల దశ. ఇప్పుడు ఆ దశలు దాటిన దశ యవ్వనం. ఇక్కడ దేహం పక్వమైంది. 25 సంవత్సరాల ప్రాయానికి మెదడు కూడా భౌతికంగా పూర్తిగా ఎదిగింది. అంటే యు మిశ్రనే అమిశ్రనే చ. దేహం అపక్వ దశ నుండి పక్వ దశకు చేరుట యవ్వనం. మళ్ళీ అపక్వ దశకు పోకుండుట కూడా యవ్వనమే. అర్థమైంది. ఉండు, అప్పుడేనా భౌతిక దేహపు ఈ యవ్వనం ముసలితనానికి పరిగెత్తి మరణించి అగ్నిలో కాలి భస్మమవుతుంది. అవును, ఇంకా మరి? అయినా ఈ దేహపు తీరును ఉపమానంగా సృష్టి రచించింది. దీనికి ఉపమేయం మనిషికి బుద్ధి సంస్కారం. పశు పక్షి మొదలైన జన్మలు దేహముల నుండి క్రమంగా సంస్కరింపబడుతూ మానవ జన్మ మానవ దేహం కలిగింది. ముందుగా ఈ ఎదుగుట విలువను గుర్తించాలి. అవును, 84 లక్షల జీవరాశుల జన్మలను దాటి మానవ జన్మను చేరుటకు ఎదుగుట గొప్ప విశేషణమే. ఆ విశేషానికి నీ వంతుగా నీవేం చేశావు? గుర్తించినట్లుగా నేనేం చేశానో నాకు తెలియదు. నీ లోపల ఉండి నిన్ను ఇంత దూరం ఇన్ని గడ్డు జన్మల నుండి కాపాడి దాటించిన చైతన్యం నీకు తెలుస్తున్నదా? చెబుతుండగా వినటమే, దర్శనం లేదు. అటువంటి దర్శనానికి అవకాశమే యవ్వనం. అంటే అపక్వమైన దేహం పక్వమై కలుగుట, మళ్ళీ అపక్వ దశకు పోకుండగా ఎదుగుట ఉపమానం. నీలో ఇంతవరకు నిన్ను ఎదిగించిన చైతన్యమును దర్శించుటకు నిన్ను నీకు అవకాశంగా చేర్చి ఆ వైపు దృష్టిని మరల్చుమని, ఇంకొక వైపు దృష్టి మరల్చకుమని నీకిచ్చిన శక్తి తేజస్సే యవ్వనం. ఈ మాటలు కొత్తగా ఉన్నాయి. బయట దృష్టితో బయటగా తిరుగుతూ తన తేజస్సును నిర్లక్ష్యం చేసి దుర్వినియోగం చేస్తూ పోతుంటే ఈ మాటలు క్రొత్తగానే తోచుతాయి. బయటగా తిరుగుట అంటే పెళ్ళి అని ఉబలాట పడితివే, ఇది నీకు నీ స్వరూపం కాదని, నేను అన్నడి నిజస్వరూపానికి చేరనీయనిదిగా అడ్డంకుగా బయటి రంగం. అయితే పెళ్ళి బయట విషయమా? తన చైతన్యమును చేరి వేరే వాటి నుండి దూరం కావలసిన యవ్వనం తన చైతన్యమునే దూరం చేసుకుని వేరేదైన పెళ్లి సంసారములో చచ్చేదాకా నిండా మునిగిపోతే మరి తీవ్రమైన బయట విషయమే ఆ పెళ్లి. లోకమంతా పెళ్ళంటే ఉబలాట పడుతుంది, పవిత్రం అనుకుంటుంది, కర్తవ్యం అనుకుంటుంది. గాలివాటంగా తిరిగే మనుషుల తీరు అట్లాగే ఉంటుంది. ఆందోళనలో అల్లాడిపోతుంటారు. సుఖం వచ్చినా పట్టలేరు, దుఃఖం వచ్చినా నిలువలేరు. వచ్చిపోయే వ్యవస్థలలో సందడి కల్పించుకొని చావు దాకా ప్రొద్దు గడుపుతుంటారు. కతులు తెలియరు. కతులంటే ఏమిటో నీకే విచారణ లేని ప్రవృత్తి ఉన్నది. ఇది నీ వేగం, నీ ప్రవాహం. నీవు పెళ్లికి ఒప్పుకునే పురుషుడు నిశ్చలమైన జ్ఞాని ఏమీ కాదు. అతనికి అతని ప్రవృత్తి ఉంటుంది. ఇది అతని వేగం, అతని ప్రవాహం. రెండు వేగాలు ఢీకొంటూ సచ్చేదాకా బ్రతకాలి. ఈ బ్రతుకు సుఖమా? అందరూ అట్లాగే ఉంటారా? ఉండరని ఎందుకు ఆశపడాలి?
మనుషులందరూ వారి వారి ప్రవృత్తిలో గింజుగులాడుతూ గొప్పవాళ్లమని అభిమానపడేవాళ్లే. పెళ్లి చేసుకొని సంసారములో సుఖపడేవారిని చూసావా? మనుషులందరూ ఇంతేగా, అజ్ఞానులు. అజ్ఞానులని అజ్ఞానములో సమర్థించుకోవటం యవ్వనం కాదు. పెళ్ళి అంటే లౌకిక దృష్టిలోనే అర్థం చేసుకో. మగవాడు తక్కువ చదివిన వాడైనా, ఆస్తిపాస్తుల్లేని పేదవాడే అయినా కట్నం ఎదురిచ్చి పిల్లనివ్వాలి. లాంఛనాలకు తక్కువ కాకూడదు. భోగం హక్కుగా పిల్ల మానం చేరుస్తాడు. ఎంతైనా మగవాడిని, గొప్పవాడిని ఆడపిల్ల అదుపులో ఉండాలి అంటాడు. పిల్లలను కనుట పెంచుట ఆడపిల్ల వంతే. కానుపు ఖర్చు, బారసాల ఖర్చు అంతా ఆడపిల్ల తండ్రిదే. పిల్లలు మాత్రం తన వారు, తన వంశం వారు. ఇంటి చాకిరీ చేయాలి. ఏమి లోటైనా కష్టమే. ఎక్కువ చదివినా తక్కువ చదివినా వేనీళ్లకు చన్నీళ్లుగా ఉద్యోగం చేసి మొగుడికి సహాయం చేయాలి. మొగుడికి సేవ చేయాలి. అత్తమామలకు సేవ చేయాలి. బంధువులొస్తే తన బంధువులుగా ఆదరించాలి. వాళ్ల ప్రవృత్తికి ఎదురు చెప్పకూడదు. తన ప్రవృత్తి మాత్రం వారికి సహించరానిది. మొగుడి సంసార భారం తనదిగా, తప్పనిదిగా సహించాలి. ఇల్లు కట్టడానికి అప్పు తీసుకున్నా అది తన ఉద్యోగం నుండే. మొగుడు ఇంటికొచ్చి బయట చాలా ఘనకార్యం చేసినట్లు అధికారం చేస్తాడు. కాలి మీద కాలు వేసుకొని నోట్లో దుమ్ము కొట్టుకొని కూర్చుంటే ఇల్లాలు ప్రత్యేకపు పిండి వంటల నుండి మంచినీళ్ల వరకు అందియవలసిందే. బద్ధకానికి ఇల్లాలు చేత అలవాటు చేయబడగా ఇల్లాలికి నెలసరి ఇబ్బంది కలిగితే ఇబ్బంది రాకపూర్వం మొగుడు కష్టపడిపోతాడని చేసిపెట్టిన పొడులు, పచ్చళ్ళు ఖర్చు చేస్తాడు. భార్యకు దేహంతో ఇబ్బంది కాక పచ్చడి కూడు పెడతాడు బుద్ధిమంతుడైన మొగుడు. ఇంకా పొరలిపోయే బుద్ధిమంతుడైతే అనుష్ఠానం ఆచారాలు ఈ రోజుల్లో ఎక్కడ సాగుతాయి? వాటికి అర్థం లేదు. స్నానం చేసి లోపలికి వచ్చి వంట చేయి, నా వల్ల కాదు అంటాడు. ఆయనకు రోగం వస్తే ఆవిడ సేవ చేయాలి. ఆవిడకు రోగం వస్తే బద్ధకస్తుడైన ఆయనేం చేస్తాడు? బానిస బ్రతుకే. తనకు తక్కువైతే తిట్టడానికి ఆయనకు అధికారం. 4 కొట్టినా పడి ఉండాలి. ఇంకా తాగుపోతే త్రాగి రోడ్డు మీద పడిపోతేను, త్రాగుడు మత్తులో ఇంటికొచ్చి కొడితేను సహించాలి. పిల్లలను కనిపారేసి త్రాగిన మత్తులో ఇల్లుని ఇల్లాలని విడిచిపోతే పిల్లలను ఈ ఇల్లాలు పోషించాలి. అది కూడా లోకంలో బ్రతుకుకే పోషణ. నిజరూప సంస్కారానికి పోషణ అన్నది తెలియదు. అంతా దుఃఖమయమైన ఈ పెళ్లిలోకి, సంసారంలోకి ఆడపిల్లలు ఏముందని పోయి ఇరుక్కుంటారో. ఇది సమాజపు తీరు. సమాజాన్ని కాదని బ్రతకలేం కదా. నీ బాధకు, నీ స్థితిగతులకు సమాజం సమాధానం చెబుతుందా, ఆదరిస్తుందా? ఇందుకే మహిళా లోకం విజృంభించింది. అన్ని రంగాల్లోనూ మేము మగవాళ్లకు తీసిపోయిన వాళ్ళం కాదని ప్రశ్నిస్తున్నది. అయితే ఇంకే, మగవారితో సమానమేగా. మరి పెళ్ళి అని వారి అండ ఉండాలని వారి ప్రక్కకు చేరడం ఎందుకు? అయినా మనిషి జన్మెత్తిన తర్వాత కామమును తృప్తిగా తీర్చుకోవాలనే కోరిక సహజమే కదా. అసలు విషయానికి వచ్చావు. కామతృప్తి కోసం ముందుగతి చూడలేక సంసార బంధంలో చిక్కుకుంటావా? ఇప్పటి ఆడపిల్లలు మారిపోయారు. వారికి సంసార బంధం బుర్రకెక్కింది. తిరగబడి మగవారిపై పెత్తనం చేస్తున్నారు. ఊడిగం చేయిస్తున్నారు. పెళ్లికి కట్టుదిట్టాల నుండి పుట్టిన బిడ్డడు దొడ్డికి పోతే కడిగే వరకు బాధ్యతలకు ఒప్పుకోవాలి. బేరాల బ్రతుకులో ప్రొద్దును పోనిస్తూ పెళ్లాలను పంచుకోవటం అనే ఆటకు పావులుగా ఆగుట వరకు బ్రతుకు సాగిస్తున్నారు. ఇంతటి ఘోరపు బ్రతుకుకు, పెళ్లికి లక్ష్యం కామతృప్తి అంతేగా. సంసార బంధం వద్దంటూనే కామబంధాన్ని కౌగిలించుకునే లౌకికమైన తెలివి.
ఆడపిల్లలు, తల్లులు, బుజ్జీలు వాస్తవమైన ఒక రహస్యం వింటారా? మిమ్ములను భూమితో సమానమైన ఓర్పు గలవారని మామూలు మాటగాను, అంతులేని విజ్ఞానపరమైన ఓర్పు గలవారని ఆధ్యాత్మికంగాను సృష్టి రచించిందన్నది వాస్తవం. ఇంతటి ఓర్పు మగపిల్లలకు ఉండదు. బిడ్డలను కనుటలోనూ వారిని సృష్టికి సమ్మతిగా పెంచటంలోనూ మీకు మీరే సాటి. బిడ్డలను కొలవగల మాతలు మీరు. సృష్టి యొక్క ధర్మానికి బద్ధంగా వారి సంస్కారపు జగత్తును కొలిచి సవరించి వారి ఆధ్యాత్మిక శ్రేయస్సునకును సృష్టి ధర్మమునకును సమంగా తీర్చిదిద్దగల కొలతను ఆచరించగల జగన్మాతలు మీరు. ఈ విషయంలో ఆవంతైన సందేహం లేదు. మిమ్మలను మీరు తలచి చూసుకోండి. చేతనైనంతగా బయట చదువులు చదవండి. తనను తాను తెలియవలసిన అధ్యాత్మ విద్యను కూడా అభ్యాసం చేయండి. జగన్మాతలుగా విరాజిల్లండి. బయటతోనే హోదాలన్నీ అని పొట్టకూటి ఉద్యోగాల కొరకు పాతరలాడకండి. ధార్మికంగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించటం పురుషుని బాధ్యత. జగన్మాతగా ఆడదాని బ్రతుకుకు అధిష్టానంగా సమన్వయం అగుట కూడా పురుషుని బాధ్యత. కామకృత్తి కొరకు బానిస జీవితం ఆడపిల్లలకు ఎంత మోసమో అంతకంటే మోసం కామవృత్తితో మగపిల్లలతో పోటీ పడుతూ విచ్చలవిడి జీవితం. ఆడమగలకు కామతృప్తి ఆధారంగా లేని నిజ జీవితం ఎట్లాంటిదో మున్ముందు విశదంగా దర్శించండి. మరి జీవులు పుట్టాలిగా. కామతృప్తిని విడవకూడదని విడువలేని బుద్ధిని పోషిస్తూ వెలిబుచ్చిన సందేహం ఇది. జీవులు పుట్టడం భౌతిక ప్రక్రియయే. వీర్యం ఇంజెక్షన్ ఇస్తే శిశువు తగినంతగా పుడతాడు. ఈ కృత్రిమపు తీరులో పుట్టిన పిల్లలు సహజమైన జీవులుగా బ్రతకలేరు. ఇంకా విశేషించి కామ ఆవేశంలో గర్భమును మగవాడు దానం చేసిన ఆడుది తీసుకున్న జీవుడు వారి ఆవేశ దోషానికి గురి అవుతాడు. పిసుకబడిన అతని సంస్కారం రెచ్చగొట్టబడుతుంది. తల్లిదండ్రులు జీవునికి కీడు చేయడం మొదటిలోనే కామపు సంస్కారమును పిత్రార్జితపు ఆస్తిగా పంచి ఇచ్చే తీవ్రం. అయితే ఎట్లా? నిజం తెలియాలి జీవా. సృష్టిలో పిల్లలను కనుటకు రచన అవకాశం ఉన్నది గాని కామ ఆవేశం సృష్టి రచన కాదు. కామ ఆవేశం మనుష్యుల కల్పన. అది సృష్టికి వ్యతిరేకం. ఇష్టానుసారం ప్రవర్తనకు స్వేచ్ఛ లేదని అర్థమవుతున్నది. మరి ఈ లోకంలో బ్రతకడానికి కొనత వద్దేమి? తానే ప్రమాణం నాయనా. తనే కొలత వద్ద. లోకాన్ని అనుసరించిన బ్రతుకులో అనిత్యం. తను ఈ దేహపు జీవితంలోనూ మోసుకుపోయేది ఏమీ ఉండదు జీవా. చనిపోయేటప్పుడు తీసుకొని పోవటానికి ఏమీ లేదు. ఆత్మవంచన తనకు తాను మోసం చేసుకునే బ్రతికే తీసుకొని పోవాలి. చెడి బ్రతికిన బంధమైన శుభాశుభములైన కష్టసుఖాలైన అన్ని తనకే తనతో పోల్చియే. అందుకే బయట జీవితం ఆత్మవంచన, తనకే మోసం. శుభమైన ప్రయత్నం అనటానికి బయట పనులు చేష్టలు తూగవు, అర్హత లేనివి జీవా. అయితే ఏది నిజ ప్రయత్నం? ఇకనైనా చలించక నిశ్చలంగా విను. లౌకిక దృష్టిని, లోకపు తీరును అనుసరించక విడిచి నిన్ను నీవు నీ నిజరూప శ్రేయస్సును, ఆత్మశ్రేయస్సును సాధించి ఈ విషయ వలయపు జీవితం నుండి బయటపడాలనే ఆకాంక్షను దృఢం చేసుకుంటూ పోతుంటే లోపల సచ్చిదానంద లక్షణమే నీ ఈ ఆకాంక్షకును సాధనకును తగిన తెలివిని ప్రసాదించి ముందుకు నడిపిస్తుంది. ఆత్మశ్రేయస్సుకు దగ్గరగాను ఆత్మవంచనకు దూరంగాను
తనను తాను నడిపించుకొనుట బ్రతుకుకు కొలత బద్ద. ఇంతకు పెళ్లి చేసుకోవచ్చా లేదా? నీ పురోగతి పెళ్లితో పోల్చి కాదు, ఇంక దేనితోనూ పోల్చి కాదు. ఈ భ్రాంతి వద్దు నాయన. జీవితం అంటే జీవునిగా జీవించుట. జీవుడు పూర్ణమైన సచ్చిదానంద స్మృతి కొరకు సాధనగా బ్రతుకుట జీవించుట జీవితం. దేహంగా దేహంతో దేహం సత్యమని బ్రతికి దేహమును నిలుపుకోలేక దేహమును చంపి విడిచిపోవటం జీవితం కాదు, జీవించటం కాదు. ఈ దేహ భావంతో ఎక్కడికక్కడ మనిషి చస్తూనే ఉన్నాడు. తన ఉనికి తనకు అందటం లేదు. ఉనికిని స్మృతిలో దర్శించి ధారణగాను పోషణగాను నిలుపుట జీవితం. ఉనికిని స్మృతిలో దర్శించి ధారణగాను పోషణగాను నిలుపుట జీవితం. ఈ మాట సత్యమని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకోకుండగా స్వరూప జ్ఞానమును శాస్త్ర ప్రమాణంగా పొంది ప్రచారం చేయుట ఒక పారమార్థికం. పెళ్లి చేసుకుంటే సృష్టి రచనకు సమ్మతంగా వ్యతిరేకంగా కాక కామతృప్తికి సుతరం మొగ్గక బాహ్య ఆంతరంగిక నియమములను తెలిసి ఆచరిస్తూ మనుషులకు ఆదర్శంగా ఆచరణ విజ్ఞానమును ప్రచారం చేయుట రెండవ పారమార్థికం. రెండు విధాల సృష్టి చేస్తున్నంతగా సృష్టికి సమన్వయంగా నిన్ను నీవు కొల్చుకున్న మాతవు, నిన్ను నీవు రక్షించుకునే పితవు, సమాజాన్ని కొల్చుకునే మాతవు, సమాజాన్ని రక్షించే పితవు కావాలి. ఇట్లా మాతా పితరులే నీ స్వరూపం. పెళ్లి చేసుకొని ఆచరణ విజ్ఞానమును ప్రచారం చేస్తాను. పితరుల స్వరూపాన్ని నిలుపుతాను. పెళ్లి యందు ఉబలాటంగాని ఆర్భాటంగాని లౌకికంగా లౌకిక దృష్టిగాని కొంచెం కూడా బుద్ధిలో రానియక శాస్త్ర ప్రమాణమును స్పష్టంగా అధ్యయనం చేసి ఆచరణలో నిలిపితేనే గాని నీవు సంకల్పం చేసిన ఆచరణ విజ్ఞానం అబ్బదు. ఇంతకు వేరైతే అది అన్ని విధాల దోషమే. ఇది తెలియాలి జీవ. పెళ్లి అందు ఇక ఉపలాటం లేదు, ఆర్భాటం అసలే రానియను. సృష్టి ఇచ్చిన బాధ్యతగా ప్రవర్తిస్తాను. శాస్త్ర ప్రమాణమును తెలుసుకుంటాను, ఆచరిస్తాను. స్వరూపాన్ని నిత్యం దర్శిస్తూ నిలబెట్టుకోవటానికి ఏమైనా చేస్తాను. లోకాన్ని అనుసరించను. త్రికరణ శుద్ధిగా ప్రవర్తిస్తాను. ఆ కృతనిశ్చయంతో ఆచరిస్తే లోపలి నుండి బుద్ధికి కుశలత అందుతుంటుంది నాయన.